ఖరీఫ్ సీజన్ కోసం ఏడాది మొత్తం కళ్ళు కాయలు కాచేలా చూస్తాడు రైతన్న. 3 వారాలు గట్టిగా వర్షాలు పడి చెరువులు నిండితే చాలు పంట పండుతుందని ఆశపడతాడు. ఒక్క చినుకు మొదలవ్వగానే నారు పోసి వర్షాల కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. రైతు బతుకంతా ఖరీఫ్ పైనే ఆధారపడి ఉంటుంది. అలాంటిది ఈ ఏడాది ఖరీఫ్ సీజన్ ఎడారిని తలపిస్తోంది. నారుమడి ఎండిపోతుంటే రైతు గుండెలో తడారిపోతుంది. రోజు ఆశగా ఆకాశం వైపు చూడటం, చినుకు రాలక దిగాలుగా రోజును ముగించడం రైతుకు దినచర్యగా మారింది. ఎండిపోతున్న నారుకు ట్యాంకర్లతో నీళ్లు తెచ్చి ప్రాణాలు నిలుపుతూ ఉన్నాడు. కానీ ఎన్ని రోజులు? అర్జెంటుగా వానలు కురవాల్సిందే. కానీ ఈ ఏడాది రైతు ఆశ నెరవేరలేదు. తెలుగు రాష్ట్రాల్లో అన్నదాతకు ఈ ఖరీఫ్లో సాగు కష్టంగానే ఉంది. ఓవైపు వర్షాలేవు, మరోవైపు ప్రాజెక్టుల్లో నీటి మట్టాలు తగ్గిపోతున్నాయి. దీంతో కరువు కోరలు చాస్తోంది. రైతన్నను వలస పొమ్మంటోంది. ఈ సీజన్లో అనుకున్న సమయానికే రుతుపవనాలు రావడంతో అన్నదాతలు ఆనందపడ్డారు. కానీ ఆ సంతోషం పట్టుమని 10 రోజులు కూడా నిలవలేదు. ఎల్నినో రూపంలో ముంచుకొచ్చిన ప్రమాదం కారణంగా మబ్బులన్నీ తేలిపోయాయి. దంచి కొట్టాల్సిన వానలు మోహం చాటేశాయి. చిన్న చినుకైనా రాలకపోతుందా అనే ఆశతో వేసిన నారుమడులు ఎండిపోతున్నాయి. బంగారాన్ని పండించే భూమి బీటలు వారుతోంది. జూన్ 6వ తేదీ నాటికే నైరుతి రుతుపవనాలు ఏపీని తాకాయి. రుతుపవనాల ఎంట్రీతో రాష్ట్రంలో పలుచోట్ల ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడడంతో రైతుల కళ్లల్లో సంతోషం కనిపించింది. కానీ ఎల్నినో రూపంలో ముంచుకొచ్చిన ప్రమాదం అన్నదాతల ఆశలపై నిప్పులు చల్లేసింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా తీవ్రమైన వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. ఫలితంగా ఖరీఫ్ సాగుకు ఆదిలోనే అడ్డంకులు మొదలయ్యాయి. ప్రభుత్వ అధికారిక డేటా ప్రకారం జూలై 15 నాటికి ఖరీఫ్ సీజన్ మొదలై 6 వారాలు గడిచింది. ఇప్పటి వరకు రాష్ట్రంలో 48.3% వర్షపాతం లోటు ఉంది. ఇప్పటి వరకు 11 జిల్లాల్లో 40% కంటే ఎక్కువ లోటు ఉంది. మరో 11 జిల్లాల్లో 30%కి పైగా వర్షపాతం లోటు ఉంది. 5 జిల్లాల్లో 20% లోటు ఉంది. కేవలం నెల్లూరు జిల్లాలో మాత్రమే వర్షపాతం కొంత సాధారణంగా ఉంది. ఇక వ్యవసాయ శాఖ అధికారిక డేటా ప్రకారం పంటల సాగు పరిస్థితి మరింత దారుణంగా మారింది. జూలై 15 నాటికి జరగాల్సిన మొత్తం సాగులో కొన్ని పంటలు కేవలం 60% మాత్రమే సాగయ్యాయి. రాయలసీమలో పండే మిల్లెట్స్ సాగు కేవలం 43% మాత్రమే జరిగింది. అత్యధిక పెట్టుబడి అయ్యే వేరుశెనగ సాగు ఈ సీజన్ మొత్తంలో కేవలం 16% మాత్రమే జరిగింది. కనీసం విత్తనం కూడా సరిగ్గా సప్లై చేయని పరిస్థితి ఇప్పుడు రాష్ట్రంలో ఈ ఖరీఫ్లో జరిగింది. వేరుశెనగ పంట సాగు కానీ జరగకపోతే పశుగ్రాసం కూడా రాయలసీమలో ఉండదు. కోస్తా జిల్లాల్లో పశుగ్రాసం వరిగడ్డి, కానీ రాయలసీమలో నేను చెప్పిన వేరుశెనగ పండే జిల్లాల్లో పశుగ్రాసం అనేది వేరుశెనగ కట్టె. సో ఎప్పుడైతే వేరుశెనగ పశుగ్రాసం ఉండదో పశువుల్ని అమ్మేసుకుని ఆటోమేటిక్గా వలసలు పెరుగుతాయి. ఎల్నినో ప్రభావంతో ఖరీఫ్ ప్రారంభమై 45 రోజులు దాటినా చినుకు జాడలేదు. జోరుగా వానలు కురుస్తాయనుకుంటే ఎండలు మండిపోతున్నాయి. ఫలితంగా ఏపీలోని 688 మండలాల్లో 591 మండలాల్లో వర్షాభావ పరిస్థితులున్నాయి. ఖరీఫ్ సాధారణ పంటల సాగు విస్తీర్ణం 77.12 లక్షల ఎకరాలు కాగా ఈ ఏడాదిలో 81.5 లక్షల ఎకరాల్లో సాగు లక్ష్యంగా పెట్టుకున్నారు. కానీ వర్షాలు లేక సాగు ఆగిపోయింది. అంచనాలు అందుకోవడం దాదాపు అసాధ్యంగా మారింది. ఓవైపు తీవ్రమైన వర్షాభావ పరిస్థితులకు తోడు ప్రధాన రిజర్వాయర్లలో నీటి నిల్వలు కూడా అడుగంటాయి. శ్రీశైలం రిజర్వాయర్ డెడ్ స్టోరేజీకి చేరుకుంది. ఇక కృష్ణానది ఎగువ ప్రాజెక్టులైన ఆల్మట్టి, నారాయణపూర్, జూరాలలోనూ నీళ్లు లేవు. నాగార్జున సాగర్ కెపాసిటీ 312 టీఎంసీలు కాగా 137 టీఎంసీలే ఉన్నాయి. ఇక ప్రకాశం బ్యారేజ్ నుంచి 4400 క్యూసెక్కుల నీరు కాలువలకు విడుదల చేసినప్పటికీ అవి శివారు భూములకు వెళ్లే పరిస్థితి లేదు. చాలా చోట్ల వరి నాట్లు వేసినప్పటికీ వాన జాడలేక పొలాలు బీడువారుతున్నాయి. మరో వారం రోజుల్లో వర్షాలు కురవకపోతే రైతు ఇక పొలం వైపు, ఆకాశం వైపు చూడాల్సిన అవసరం కూడా ఉండదు. వేసిన పంటంతా ఎండిపోతుంది. కష్టాల వలయంలో చిక్కుకున్న తమను ఆదుకోవాలని చంద్రబాబును వేడుకుంటున్నారు రైతులు. కృష్ణా జిల్లా మచిలీపట్నం అధికారుల అలసత్వం, పాలకుల నిర్లక్ష్య వైఖరి వెరసి రైతన్నలను కష్టాల్లోకి నెట్టాయి. ఒక పక్క ప్రకృతి కరుణించక తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఎదుర్కొంటోన్న రైతులకు సకాలంలో సాగునీటిని అందించడంలో కూటమి ప్రభుత్వం అవలంబిస్తోన్న నిర్లక్ష్య ధోరణి శాపంగా మారింది. ముందు నుయ్యి వెనుక గొయ్యి అన్న చందంగా కృష్ణా జిల్లా మచిలీపట్నం నియోజకవర్గ రైతుల పరిస్థితి తయారైంది. ప్రకృతి సహకరించక సకాలంలో వర్షాలు పడకపోవడంతో తీవ్ర నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్న రైతాంగాన్ని కూటమి ప్రభుత్వం మరింత కష్టాల్లోకి నెడుతోంది. మచిలీపట్నం నియోజకవర్గ నార్త్ మండల పరిధిలోని వందలాది ఎకరాలు సాగునీరు లేక ఎండుతున్నాయి. పంట కాలువల్లో అడుగు మేర కూడా నీరు లేకపోవడంతో రైతు కన్నీరు పెడుతున్నాడు.
కన్నబిడ్డ లాంటి పంట ఎండిపోతుంటే దాన్ని కాపాడుకోలేక నానా అగచాట్లు పడుతున్నాడు. సకాలంలో సాగునీరు అందించకుండా రైతు వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న కూటమి ప్రభుత్వ తీరు పట్ల రైతులు, వైఎస్ఆర్సీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రజలు మద్దతు చూపించి మీకు మంచి సీట్లతో గెలిపిస్తే ఇంత లెక్కలేని తనంగా ఉండొచ్చా అని చూపించే విధంగా రాష్ట్ర ప్రభుత్వ పరిపాలన ఉంది. గుడివాడ దాకా వచ్చిన చంద్రబాబు నాయుడు గారు కనీసం ఇక్కడ రైతుల పరిస్థితి ఏంటి అని ఆలోచించని పరిస్థితి. ఐ లవ్ గుడివాడ అని ఓ బోర్డు ముందు నవ్వుతా మా మంత్రి గారు ఫోటో దిగారు చంద్రబాబు గారి పక్కన. ఏమయ్యా ఫోటో దిగేటప్పుడైనా చెవిలో చెప్పలేకపోయావా? నీళ్ళు అందట్లేదండి, ఇంత ఇబ్బందిగా ఉంది, ఏం చేయాలి రైతుల్ని అని చెప్పలేకపోయావా? జులై మాసం ముగుస్తున్నా కాలువలకు నీటిని మళ్లించని ప్రభుత్వ తీరుపై రైతులు మండిపడుతున్నారు. త్వరితగతిన సాగునీటి వసతిని కల్పించి తమను ఆదుకోవాలని వేడుకుంటున్నారు. ఇప్పటికే ఎకరాకు 10 నుంచి 15 వేల రూపాయలు ఖర్చు చేశామని, పంట పూర్తిగా ఎండిపోయిన తరుణంలో మరింత నష్టపోయే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అనంత రైతు ఆశలన్నీ ఇప్పుడు ఆకాశం వైపే. ఒకవైపు వర్షాలు ముఖం చాటేయటం, మరోవైపు తుంగభద్ర, శ్రీశైలం జలాశయాలు డెడ్ స్టోరేజ్కు చేరటంతో సాగునీటిపై తీవ్ర అనిశ్చితి నెలకొంది. వేరుశనగ విత్తనాలు చేతిలో ఉన్న వర్షం కోసం రైతులు ఎదురుచూస్తున్నారు. జిల్లాలో ప్రస్తుతం నెలకొన్న కరువు పరిస్థితులు రైతన్నలను ఆందోళనకు గురిచేస్తూ ఉన్నాయి. అనంతపురం జిల్లాలో ప్రధాన వర్షాధార పంట వేరుశెనగ విత్తనాలు వేసేందుకు ఇంకా దాదాపు 10 రోజుల సమయం మాత్రమే ఉంది. అయితే ఎల్నినో ప్రభావంతో ఆశించిన స్థాయిలో వర్షాలు లేకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు జిల్లాలోని సాగునీటి అవసరాలకు కీలకమైన తుంగభద్ర, హంద్రీనీవా జలాశయాలు డెడ్ స్టోరేజ్కు చేరుకోవడంతో ఈ ఖరీఫ్లో సాగునీటి విడుదలపై సందిగ్ధత నెలకొంది. తుంగభద్ర జలాశయం నుంచి హెచ్ఎల్సీ కాలువ ద్వారా బొమ్మనహాళ్, ఉరవకొండ, కనేకల్లు, పామిడి, పెద్దవడుగూరు, గార్లదిన్నె, అనంతపురం, బుక్కరాయ సముద్రం, సింగనమల, పుట్లూరు, తాడిపత్రి, ఎల్లనూరు మండలాల లక్షలాది ఎకరాల ఆయకట్టు సాగు ఆధారపడి ఉంది. ఈ కాలువకు సుమారు 9.8 టీఎంసీల నీటి కేటాయింపు ఉన్నప్పటికీ ప్రస్తుతం జలాశయంలో నీటి కొరత కారణంగా ఈ ఏడాది నీటి విడుదలపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తుంగభద్ర జలాశయం పూర్తి నిల్వ సామర్థ్యం 105 టీఎంసీలు కాగా పూడిక కారణంగా 98 టీఎంసీలకు తగ్గింది. ప్రస్తుతం 9 టీఎంసీల నీటితో డ్యాం డెడ్ స్టోరేజ్కు పడిపోయింది. అయితే ప్రస్తుతం ఎగువ ప్రాంతాల్లోని శృంగేరి, శివమొగ్గ, అగుంబే ఘాట్స్ ప్రాంతాల్లో కురిసే వర్షాలపైనే ఆశలు ఉన్నాయి. అప్పర్ భద్ర ప్రాజెక్టుకు వరద చేరడంతో అక్కడి నుంచి నీటిని దిగువకు విడుదల చేస్తున్నప్పటికీ అది తుంగభద్ర జలాశయానికి చేరి అక్కడి నుంచి అనంతపురం జిల్లాకు సాగునీరు విడుదల కావాలంటే ఆగస్టు 2వ వారం వరకు సమయం పట్టే అవకాశముందని అధికారులు చెబుతున్నారు. అది కూడా పూర్తిగా నిండితేనే. ఇక హంద్రీనీవా పరిస్థితి కూడా అంతే ఆందోళనకరంగా ఉంది. శ్రీశైలం జలాశయం డెడ్ స్టోరేజ్కు చేరడంతో అక్కడి నుంచి నీటి విడుదలకు ప్రస్తుతం అవకాశం కనిపించడం లేదు. మహారాష్ట్రలోని పశ్చిమ కనుమలు, మహాబలేశ్వర్ ప్రాంతంలో వర్షాలు కురిసినా ఆ నీరు ఆల్మట్టి, నారాయణపూర్, జూరాల, సుంకేసుల జలాశయాలు నిండిన తరువాతే శ్రీశైలానికి చేరే పరిస్థితి ఉంది. సాగునీటిపై ఆశలు సన్నగిల్లుతున్న వేళ అనంత రైతులందరి చూపు ఇప్పుడు వరుణుడిపైనే నిలిచింది. రాబోయే 10 రోజుల్లో మంచి వర్షాలు కురిస్తే వేరుశెనగ విత్తనాలు వేసి ఖరీఫ్ను కాపాడుకోవచ్చు. లేకపోతే రబీ సీజన్ పైనే ఆశలు పెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు వర్షాల కోసం వరుణ దేవుణ్ణి ప్రార్థిస్తూ ప్రత్యేక పూజలు చేస్తున్నారు ప్రజలు. వానాకాలం వర్షాలు సమృద్ధిగా కురిసే మాసం. కానీ అక్కడ రైతులు మాత్రం క్రాప్ హాలిడేకు సిద్ధమవుతున్నారు. గోదావరి, మానేరు నదుల కలయికతో జలకళకు పెట్టింది పేరై కాళేశ్వరం వంటి ప్రాజెక్టుకు చిరునామా అయిన ప్రాంతంలో ఇప్పుడు పొలాలు బీళ్లుగా మారుతున్నాయి. దీంతో ఇక వర్షాలు పడకుంటే క్రాప్ హాలిడే తప్పదంటున్నారు అన్నదాతలు. పెద్దపల్లి జిల్లాలో రైతుల వ్యధ ఇది. మంథని మండలం పుట్టపాక చెరువు కింద 150 ఎకరాల్లో వేసిన విత్తనాలు మాడిపోయాయి. నారుమళ్లు పగిలిపోయాయి. పంటలు విచ్చిపోతున్నాయి. మొత్తంగా వాతావరణ ప్రభావం అన్నదాతల గుండెల్ని పిండేస్తోంది. సమృద్ధిగా కురిసే వర్షాలకు నెలవైన జులై మాసంలో ఓవైపు వర్షాల్లేక ఇంకోవైపు ఎండాకాలాన్ని మించిన ఎండలతో పంటల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. భూగర్భ జలాలు పడిపోవడంతో బోర్లలో నీళ్లు లేవు. బావులన్నీ ఎండిపోయాయి. దగ్గర్లోనే గోదావరి, మానేరు వంటి నదుల సంగమం కనిపించినా ఆ నీటి చుక్క జాడలేదు. దీంతో మంథని మండలం పుట్టపాక రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. పుట్టపాక గ్రామంలో ఈ చెరువు కింద 150 ఎకరం దాకా ఉన్నది.
మేము నార్మల్ వేసినాము. నార్మల్ వేసిన కాంచి నీరు బొట్టు ఒక చెర్లని ఒక్క బొట్టు లేదు, నీళ్లు మొత్తం నిరవాసి ఉల్లారిపోయి ఉన్నాయి. వరి నారుమడులన్నీ ఇప్పుడు నీటి కొరతతో ఎండిపోతున్నాయి. ఇప్పటికే విత్తనాలు, ఎరువులు, కూలీల కోసం భారీగా ఖర్చు చేసిన రైతులు ఇప్పుడు మళ్లీ నార్లు సిద్ధం చేయడమా, చేస్తే వానలు పడతాయా లేదా అన్న సందిగ్ధంలో పడ్డారు. ఈసారి ఖరీఫ్ సీజన్లో క్రాప్ హాలిడే ప్రకటిద్దామని డిసైడ్ అయ్యారు. నార్లు ఎండిపోతాయి, వర్షాలు లేవు, ఇబ్బంది అవుతుంది, కరెంటు లేదు, సత్తానం ఇప్పటిగా 5,000 అయినాయి. అలిసిన నారు వేయింది, మళ్ళీ అలుసుకోవాలి, మళ్ళీ 5,000 అవుతాయి. కాళేశ్వరం నుంచి గోదావరి నీరు వృధాగా కిందకు వెళ్లిపోతోందని, ఆ నీటిని తమ పొలాలకు మళ్లిస్తే తమ పంటలను బతికించుకుంటామని అంటున్నారు రైతులు. మరో వారం రోజులు వాతావరణం ఇలానే ఉంటే పంటలపై ఆశలు వదులుకోవడం తప్ప మరో మార్గం లేదని చెబుతున్నారు. ఎల్నినో ప్రభావం వల్ల వరుణుడు ముఖం చాటేయడంతో మహబూబాబాద్ జిల్లాలో ఖరీఫ్ సాగు కష్టంగా మారింది. ఆశించిన స్థాయిలో వర్షాలు లేకపోవడంతో రైతులు సాగు చేయటం ఆపేశారు. చెరువులు ఎండిపోతూ ఉండగా భూగర్భ జల మట్టాలు కూడా తగ్గిపోవడంతో చాలా మంది వ్యవసాయానికి దూరమయ్యారు. ఎల్నినో ప్రభావంతో నైరుతి రుతుపవనాలు బలహీనపడటంతో మహబూబాబాద్ జిల్లాలో ఖరీఫ్ సాగు తీవ్ర అనిశ్చితిలో పడింది. గతేడాది మహబూబాబాద్ జిల్లాలో సుమారు 4,34,000 ఎకరాల్లో వివిధ పంటలు సాగు చేశారు. అయితే ఈసారి పరిస్థితి పూర్తిగా రివర్స్లో ఉంది. ఇప్పటి వరకు కేవలం 1,38,000 ఎకరాల్లో మాత్రమే పత్తి, మొక్కజొన్న, అపరాలు తదితర పంటల సాగు ప్రారంభమైంది. మరో 1,00,000 ఎకరాలకు పైగా వరి నారుమడులు సిద్ధంగా ఉన్నప్పటికీ వర్షాల్లేక నాట్లు మొదలవ్వలేదు. సుమారు 1,000 ఎకరాల్లో మిర్చి నారు సిద్ధంగా ఉన్నప్పటికీ సాగుకు అనుకూల పరిస్థితులు లేవు. ఎకరం పత్తి వేసినాం, పత్తి ఎండిపోతుంది, వర్షాలు లేక మందు కట్టలు దొరకట్లేవు, ఇబ్బందిలో ఉన్నాం మేము. మందు కట్టల రేట్లు కూడా పెరిగినాయి. రైతులు ఎంతో ఆశతో పోసిన వరి నారు నీరు లేక ఎండిపోతోంది. పత్తి విత్తనాలు వేసిన రైతులు కూడా వర్షాల కోసం ఆకాశం వైపు ఎదురు చూస్తున్నారు. బోర్లు ఎండిపోవడంతో ఇప్పటికే సాగులో ఉన్న పంటలు కూడా ఎండిపోతున్నాయి. గత ఏడాది జులైతో పోలిస్తే ఈసారి వాతావరణంలో తీవ్ర ప్రతికూలత కనిపిస్తోంది. మబ్బులు కమ్ముకున్నా వర్షం మాత్రం చిరుజల్లులకే పరిమితమవుతోంది. జిల్లాలో ఎక్కడా ఆశించిన స్థాయిలో వర్షపాతం నమోదు కాలేదు. దీంతో ఖరీఫ్ సాగు ప్రమాదంలో పడింది. మాకు 2 ఎకరాల పొలం ఉన్నది. వరి పొలం ఎక్కువ వేస్తాం. వరి ఇంతకుముందు వర్షాలు వచ్చేటప్పుడు కాలువలు వచ్చేది, కాలువలు వచ్చినప్పుడు నీళ్లు ఉండేది, నీళ్లు ఉండేంత పొలాలు పండేది. ఇప్పుడు నీళ్లు రావట్లేవు, ఇటు వర్షానికి కొరకు ఎదురు చూసుడు అవుతుంది. పత్తి చేనులు ఎక్కడనే ఎండిపోతున్నాయి. ఇక్కడ దాదాపు వరి వేస్తారు, మిర్చి వేస్తారు, పత్తులు వేస్తారు. ఈ గ్రామంలో ప్రత్యేక ఎన్నో విధాలుగా వేస్తారు. కాకుంటే ఎదురు చూసుడు, వర్షం కొరకు ఎదురు చూసుడు అవుతుంది. వరి నారు ఎండిపోతుండటంతో రైతులు ట్యాంకర్లతో నీరు తెచ్చి తడి అందిస్తున్నారు. అయితే ఇది కూడా మరికొన్ని రోజులు మాత్రమే. వారంలోగా వర్షాలు పడకపోతే ఎంత నీరు అందించినా నారు వృధా అయిపోతుంది. రైతులతో పాటు వ్యవసాయ కూలీలు కూడా పనులు లేక ఉపాధి కోల్పోతున్నారు. వర్షాలు లేక రైతులు ఇబ్బంది పడ్డారు. నిన్న నారు యాతకు వచ్చేసింది, నీళ్ళు లేక పొలాలు దున్నకుండా రైతులు ఇబ్బంది పడతారు. నిరుడు ఈ పాటికి నాటేసే బాధ్యత. ఈ సంవత్సరం నీళ్ళు లేక రైతులు ఇబ్బంది పడతారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే జిల్లాలో తీవ్ర కరువు పరిస్థితులు నెలకొనే ప్రమాదం ఉందని వ్యవసాయ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్టు నుంచి నీటి విడుదలపై రైతులు ఆశలు పెట్టుకున్నారు. ప్రాజెక్ట్ నీరందితేనే ఖరీఫ్ సాగు కొంతైనా గాడిన పడుతుందని అంటున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వర్షాలు లేక రైతన్నలు కన్నీరు పెడుతున్నారు. జిల్లాలోనే కీలకమైన ఆయిల్ పామ్ సాగుపై సైతం ఈ ప్రభావం గట్టిగా పడింది. కొత్తగా నాటిన ఆయిల్ పామ్ మొక్కలకి నీళ్లు లేక ఎండిపోతున్నాయి. అటు వరి సాగు సంగతి సరే, వానలు లేక బోర్లలో నీళ్లు లేక వరి నారు ఎండిపోతోంది. అక్కడక్కడ దుక్కులు దున్నిన రైతులు కూడా సాగు విరమించుకున్నారు. ప్రభుత్వ అధికారిక గణాంకాలు సైతం కరువు తీవ్రతకు అద్దం పడుతున్నాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వర్షాలు లేక ఖరీఫ్ సాగు చతికిలబడింది. ఖరీఫ్ సీజన్ ప్రారంభమై నెలలు గడుస్తున్నా ఆశించిన స్థాయిలో వానలు కురవకపోవడంతో అటు వాణిజ్య పంటలు, ఇటు సంప్రదాయ పంటలు వేసిన రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రధానంగా అశ్వారావుపేట నియోజకవర్గంలో కరువు ఛాయలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఖరీఫ్లో కురవాల్సిన వానలు ముఖం చాటేయడంతో సీజన్ ఆరంభంలోనే రైతులకు కోలుకోలేని దెబ్బ తగిలింది. ఇప్పటికే విత్తనాలు, ఎరువుల కోసం ₹1,000 పెట్టుబడి పెట్టిన అన్నదాతలు ఇప్పుడు ఆకాశం వైపు దీనంగా చూస్తున్నారు. ఈ ఏడాది ఖరీఫ్ తమకు తీరని నష్టాలనే మిగుల్చుతుందని కన్నీరు మున్నీరవుతున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా పామాయిల్ రైతులు వర్షాలు లేక ఆందోళన చెందుతున్నారు.
సాధారణంగా ఒక్కో పామాయిల్ చెట్టుకి సగటున రోజుకు 200 లీటర్ల నీరు అవసరం. వర్షాకాలంలో ఈ నీటి లభ్యత ప్రకృతి పరంగా సమకూరడం వల్ల మొక్కల ఎదుగుదల, దిగుబడి బ్రహ్మాండంగా ఉంటుంది. కానీ ఈ ఏడాది వానలు మొహం చాటేయడంతో ఎకరానికి ఏకంగా 20% వరకు దిగుబడి తగ్గే అవకాశం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు. పామాయిల్ మొక్కకి నీరు సమృద్ధిగా అందకపోతే ఆ ప్రభావం కేవలం ఈ ఏడాదికే పరిమితం కాదు, ఏకంగా మరో 36 నెలల పాటు పంట దిగుబడిపై పడుతుందని శాస్త్రవేత్తలు సైతం హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే పచ్చని వరి నాట్లతో కళకళలాడాల్సిన పొలాలు ఇప్పుడు వెలవెలబోతున్నాయి. ఇటు ఆయిల్ పామ్ సాగు పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. మొత్తంగా ఈ ఖరీఫ్ సీజన్ రైతులను నిలువునా ముంచేసింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనే ఆయిల్ పామ్ సాగుకు కేరఫ్ అడ్రస్ గా నిలిచిన అశ్వారావుపేట, దమ్మపేట ప్రాంతాల్లో ఇప్పుడు సంక్షోభం నెలకొంది. ఈ ప్రాంతంలో ఆయిల్ పామ్ తోటలే రైతులకు ప్రధాన జీవనాధారం. కొత్తగా మొక్కలు నాటిన రైతులు వర్షాల కోసం ఎదురు చూస్తున్నారు. ఆయిల్ పామ్ పంటకు నిరంతరం నీరు అందించాలి. కానీ ప్రస్తుత వర్షాభావ పరిస్థితుల వల్ల భూగర్భ జలాలు పడిపోయి బోర్లు కూడా ఎండిపోతున్నాయి. సమయానికి నీరు అందకపోతే పంట దిగుబడి పూర్తిగా పడిపోతుందని, కాయ సైజు తగ్గిపోయి ఆయిల్ ఫెడ్ ఫ్యాక్టరీల నుంచి సరైన ధర రాదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం మనం అశ్వారావుపేట సంబంధించిన నియోజకవర్గంలో ఉన్నాం. ఇక్కడ చాలా వరకు రైతులు ఇంకా పంటలకు సంబంధించి వేసుకోకుండా వర్షాల కోసమే ఎదురు చూస్తున్నారు. ప్రత్యామ్నాయ సంబంధించిన పంటలు వేసుకోవాలని అధికారులు సూచిస్తున్న నేపథ్యంలో వారు ఏమనుకుంటున్నారో వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఎట్లుంది మీ ప్రాంతంలో ఎల్నినో ఎఫెక్ట్ సంబంధించి ఎట్లుంది? వర్షాలు పడుతున్నాయా? ఎట్లుంది మీ రైతుల పరిస్థితి? వర్షాలు తక్కువగా పడుతున్నాయి, ఆశాజనకంగా లేవు. ఊడడానికి సరిపడా వర్షం పడలేదు. నార్మల్కి దున్నాం కానీ పొయ్యాలా లేదా అనే ఆలోచనతోటే ఉన్నాము. ఏ చెరువులో కూడా కనీసం పారుదలకి నీళ్లు లేవు చెరువులో. తీరా ఆకుమళ్ళు పోసాక వర్షాలు వెనక్కుంటే ఓడవడానికి చాలా ఇబ్బంది అవుతుంది. ఈ నారుమడి పోసామంటే ఓడవడానికి నీళ్ళు లేకపోతే నారంతా వేస్ట్ అయిపోద్ది. బోడంత ఖర్చుతో కూడుకున్నది వరి నారుమళ్ళు. వరి కాకుండా ప్రత్యామ్నాయం వేద్దామంటే వర్షాలు పడతాయో పడవో తెలియదు. చెప్పండి, ఎట్లుంది మీ ప్రాంతంలో రైతుల పరిస్థితి? రైతుల పరిస్థితి చాలా ఇబ్బందికరంగా ఉంది. ఇప్పుడు వర్షాలు లేకపోవడం వల్ల, వర్షాభావ పరిస్థితుల వల్ల ఏ పనులు ముందుకు సాగటం. దీనివల్ల రైతు కూలీలు కూడా పనులు లేక ఇబ్బంది పడుతున్నారు. పామాయిల్ తోటలు కూడా ఈ సంవత్సరం వర్షాలు లేకపోవడం వల్ల ఈల్డింగ్ రాలేదు. దానివల్ల చాలా ఇబ్బందిగా ఉంది. దీనికి ఏమన్నా ప్రభుత్వం ఏమన్నా సహాయం చేయాలని కోరుకుంటున్నాను. అంటే ఎట్లా, అంటే ఈ సీజన్ పరంగా ఎట్లుంది మీకు ఈ వర్షాకాలం సీజన్కి? యాక్చువల్గా ఎప్పుడు జూన్ జూలై నుంచి పామాయిల్ అన్నది విస్తృతంగా వస్తుందండి. వర్షాలు పడడం వల్ల పొత్తులు బాగా వచ్చి ఎక్కువ టన్నేజ్ తెగుతుంది. బట్ ప్రతి 15 రోజులకి పామాయిల్ తెగేది వర్షాలు లేక 40 రోజుల దాకా కూడా సరిగ్గా తెగట్లేదండి. దానివల్ల రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. అలాగే ఈ చుట్టుపక్కల వరి వ్యవసాయం కూడా ఎక్కువ అండి. అసలు వర్షాలు లేకపోవడం వల్ల రైతులు కూడా నార్మల్ కట్టలేదు, ఏంది చేయలేదు. రైతులే కాదు, రైతు కూలీలు కానీ లేకపోతే విత్తనాలు షాపుల కానీ ఫెర్టిలైజర్ పరంగా కానీ ఈ సంవత్సరం అంతా సీజన్ అంతా కూడా లాసేనండి. మీరు చెప్పండి, ఎట్లుంది రైతుల పరిస్థితి? చాలా అయోమయంగా ఉందండి. ఎందుకంటే ఇప్పుడు వర్షాలు పడట్లేదు. కొంత ఏరియానేమో మాకు అశ్వారావుపేటలో కొంత ఏరియా వర్షం పడితేనే ఓడిపోవాల్సిన పరిస్థితి వస్తుంది. కానీ వర్షం లేని వల్ల ప్రత్యామ్నాయ ఆరుదల పంటలు ఏమి వేయాలన్నది కూడా ఐడియా రావట్లేదు. ఏదైనా వేస్తే కనుక మళ్ళీ లేట్గా వర్షాలు పడితే కనుక వేసిన పంట అంతా సర్వనాశనం అయిపోద్ది. అంటే ఎట్లా ఈ సీజన్ వరకు ఎట్లుంది రైతులు? నారు పోసినవండి, నారు పోసినవి కూడా ఎండిపోతున్నాయండి. నార్మల్ కూడా వర్షాలు అయితే లేవు. వేరే పంట వేద్దామంటే అవన్నీ మడుకట్లు ఉంటాయి, వేరే పంట వేయడానికి కూడా కుదరదండి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఈసారి మాత్రం గణనీయంగా వరి సాగు సంబంధించిన విస్తీర్ణం చాలా వరకు తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రత్యామ్నాయ పంటలు కూడా చాలా వరకు వేయడంలో కొందరు రైతులు వరి బదులు వేసినా కానీ చాలామంది మాత్రం ఆ సందిగ్ధంలో ఉన్నారు, ఆ డైలామాలో ఉన్న నేపథ్యంలో ఈ సీజన్ మాత్రం పూర్తిగా రైతులకు నిరాశనే మిగిలించేటట్లు మాత్రం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. కెమెరా పర్సన్ సతీష్తో మందరి సాక్షి టీవీ, అశ్వారావుపేట, భద్రాద్రి కొత్తగూడెం. మరోవైపు వరి రైతులు ఈ సీజన్లో పూర్తిగా చేతులెత్తేశారు. సాగు ఆపేసే దయనీయ పరిస్థితి వచ్చింది. ఏటా ఖరీఫ్ సీజన్లో జూన్ చివరి నాటికే నాట్లు పూర్తయ్యేవి. కానీ ఈ ఏడాది జూలై చివరికి వచ్చినప్పటికీ నాట్లు లేవు. నారు ఎండిపోతోంది, పొలాలు బీడువారిపోతున్నాయి. పోనీ మెట్ట పంటలు వేద్దామంటే భూగర్భ జలాలు అడుగంటాయి. ఉన్న పంటను కాపాడుకోవడానికి పాత బోర్లను మళ్లీ రిపేర్ చేయించుకుంటున్నారు రైతులు. అయితే భూగర్భ జలాలు సైతం అడుగంటడంతో బోర్లు సైతం మొరాయిస్తున్నాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా రైతులపై ఎల్నినో ఎఫెక్ట్ ప్రభావం తీవ్రంగా
పడింది. చాలా వరకు కూడా ఈసారి సాగు ప్రశ్నార్థకంగా మారిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం అశ్వరాపేట నియోజకవర్గం ప్రాంతంలో ఉన్నాం. ఇక్కడ గ్రౌండ్ లెవెల్ అసలు ఎటువంటి సిచ్యువేషన్ ఉందనేది కూడా గ్రామీణ ప్రాంతాలకు సంబంధించి వెళ్ళి విజిట్ చేసిన సందర్భంలో ఎవరు ఇంకా వర్షాల మీద ఆధారపడి ఎవరు పంటలు వేసుకొని పరిస్థితి ఏర్పడింది. ప్రధానంగా వరి సంబంధించి వరి సాగుకి ఎక్కువ వాటర్ సోర్స్ కావాలి కాబట్టి ఇప్పటికీ వర్షాలు లేక చెరువులు ఎక్కడ నిండిన పరిస్థితి ఉంది. దీంతో ఆ చెరువుల నీళ్ళ మీదనే వీళ్ళు ఆధారపడి పంటలు సాగు చేసుకుంటారు. ప్రస్తుతం వర్షాలు లేక వర్షాల కోసం ఎదురు చూస్తున్నారు. అయితే కొన్ని చేర్లలో ఉన్న బోర్లు సంబంధించి గతంలో పాడైన ఆ బోర్లకు సంబంధించి కూడా బోర్లను కూడా రిపేర్ చేసుకొని ఏదైనా వాటర్ సంబంధించి వస్తే మళ్ళీ పంటలు వేసుకునే ఆలోచనలో కూడా రైతాంగం ఉంది. మనం ఒకసారి విజువల్స్లో కూడా చూపించే ప్రయత్నం చేస్తున్నాం. మొత్తం పాత బోర్లు సంబంధించి గతంలో పాడే పాత బోర్లను కూడా వాళ్ళు మళ్ళీ రిపేర్ చేసుకునే పరిస్థితుల్లో రైతులు ఉన్నారు. అంటే పంట చేనులో ఉన్న రైతులు మనకు అందుబాటులో ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఎట్లుందండి సిచ్యువేషన్ మీ ప్రాంతంలో ఎట్లుంది? వర్షాల ఆధారం మీదే రైతులు బతికేది సార్. వర్షం పడితేనే కదా సార్ పడేది. బోర్లు పాడైపోయి నానా ఇబ్బందులు పడుతున్నాం సార్. ఇంకా మా సిచ్యువేషన్ అదే, వాన కురితే దేవుడి దయ తెలిసినట్టు, లేకపోతే మా పని సార్. ఎప్పుడప్పుడు పడే వానలే కానీ ఆయమన్న వాన పడింది లేదు కదా సార్. తూములు గట్ట రిపేర్లు చేయమంటే చేస్తాం అంటారు, అవి ఆపేస్తున్నారు సార్. మా అందం దయించి ఆ తూములు కొద్దిగా శుభ్రంగా బాగు చేసి ఆ కాలువలనే నీట్గా ఉంటే రైతులు శుభ్రంగా నీళ్ళు వస్తాయి సార్. మీ రైతుల పరిస్థితి ఇప్పుడు ఆల్రెడీ మీరు బోర్లు కూడా పాత బోర్లు కూడా రిపేర్ చేసుకుంటున్నారు. వర్షాలు లేక నీళ్లు లేక నీరు లేక బోర్లన్నీ పాడైపోయిన బోర్లని బాగు చేసుకుంటున్నామండి. ఇప్పుడు ఈ బోర్లు బాగు చేసుకున్నా ఏ ఆగుమళ్ళ వరకు బతికేస్తానికే కానీ నీళ్ళకి పనికిరావండి. వర్షం పడాలి, చెరువులు నిండి ఆ చెరువులు కూడా మరామతి చేసి శుభ్రం కాలువలు బాగు చేసి అప్పచెప్తే ఏ మాత్రం నీళ్ళు వచ్చినా కానీ మాకు పండుద్ది. నార్మల్ ఇంకా 4 రోజులు ఉంటే ఎండిపోతాయి, అది కరెక్టు. ఈ వర్షం కురిసి చెరువు నిండితేనే మాకు నీళ్ళు వస్తాయి, పండుద్ది, వరి పొలం పండుద్ది, లేకపోతే ఖాళీ. వర్షాలు కురిస్తేనే మా పంట. చెప్పండి, అంటే ఎట్లా, అంటే మీ బోర్లు కూడా మీ ప్రాంతంలో బోర్లు కూడా బాగు చేసుకుంటున్నట్టు, అంటే వర్షాలు ఇంకా రావని రావని కదండి, వర్షాలు లేవు కదండి. ఇప్పుడు వర్షం ప్రజెంట్ ఆల్రెడీ ఇప్పటికి నార్లు పట్టే టైం, ఉడుపులు ఓడచాలి రూలుగా అయితే నార్లు పెంచుకోవాలి. ఇప్పుడు ఇంకా మేము నార్మల్ పోసుకునే పరిస్థితి లేదు వర్షాలు లేక. ఇక వర్షాలు లేకపోవడంతో బోర్లు నట్టుకున్నాను, నార్లు పెంచుకుందామని. అధికారులు కూడా ప్రభుత్వం కూడా చెప్తుంది ఈసారి ఎల్నినో ప్రభావం తీవ్ర స్థాయిలో ఉంటుంది, వర్ష ఆధారిత పంటలు వేసుకోవద్దని రైతులకు సంబంధించి చూస్తుంది. ఆల్టర్నేటివ్ సంబంధించి ప్రత్యామ్నాయ పంటలకు సంబంధించి వేసుకోవాలని చెప్తున్నారు. అయితే ఈ ప్రాంతంలో వరి తప్పితే వేరేది ఏ పంట వేసుకున్నా మాకు లాభం ఉండదు కాబట్టి వరియే వేసుకోవాలి. వర్షాలు పడకపోతే ఈ సీజన్ అంతా తమకు నష్టాలే, వేసుకోలేని పరిస్థితి సిచ్యువేషన్ ఉంటుంది. మా పంటలు మా భూముల దగ్గర అనుకూలంగా ఉన్న సంబంధించి వాటినే మేము వేసుకుంటాం, కానీ ప్రత్యామ్నాయంగా పంటలకు సంబంధించి వేసుకునే అవకాశం ఉండదన్నది కూడా రైతులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ సతీష్తో మహేంద్ర, సాక్షి టీవీ, అశ్వరాపేట, భద్రాద్రి కొత్తగూడెం. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.